హలో ఒకసారి స్పీకర్ ఆన్ చేయరు. చేశాను. హలో మస్తానా. హలో చెప్పండి. యా మస్తాన్, నేను ఆర్టీవీ నుంచి సచిన్ని మాట్లాడుతున్నాను. లావణ్య స్టూడియోలో ఉన్నారు. ఓకే 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 చెప్పండి. సో రాజ్ తరుణ్ చేసిన అలిగేషన్ ఏంటంటే లావణ్యకు మస్తాన్తో రిలేషన్షిప్ ఉండింది. ఇజ్ ఇట్ ట్రూ? నో అలాంటిది ఏం లేదండి. దిస్ నో రిలేషన్, నథింగ్. అంటే ఒక ఫ్రెండ్షిప్ అనే రిలేషన్ ఒకటి ఉండేది మామూలుగా, అంత మించి దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దట్. అండ్ నేను కూడా అదే రీసెంట్ న్యూస్ చూస్తుంటే ఐ డోంట్ నో వై రాజ్ గెట్టింగ్ మై నేమ్ హియర్ అనేది నాకు అర్థం కాల. ఎప్పుడైనా మీరు రాజ్తో మాట్లాడారా మస్తాన్ మీరు? యా మాట్లాడాను. రాజ్తో నేను నార్మల్ గా మాట్లాడాను. అంతకుముందు చాలా సార్లు మాట్లాడతాను, అప్పుడప్పుడు కలుస్తాను మామూలుగా. యా. సో లావణ్య రాజ్ వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు, రిలేషన్ కంటిన్యూ అవుతోంది. కానీ ఎప్పుడు వీళ్ళ ఇష్యూకి సంబంధించి ఇద్దరి మధ్య ఇంకా థర్డ్ వ్యక్తి వచ్చారనే విషయం మీకు తెలిసింది ఎప్పుడైనా? లేదండి నాకు. ఓకే, నేను లావణ్యకి ఇస్తున్నాను ఫోన్ ఒకసారి. లావణ్య, సో తను చేసిన ఎలిగేషన్ మీ ఇద్దరికి రిలేషన్షిప్ ఉండింది, సో ఆ చీటింగ్ ఆ అంశం కూడా ఉంది అనేది. సో ఏం జరిగింది ఒకసారి మస్తాన్తో మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారంటే మీ కాన్వర్సేషన్ ఏం జరిగింది అప్పుడు? అర్థం కాలేదు మళ్ళీ. సో మీరు తను మస్తాన్తో రిలేషన్షిప్లో ఉన్నారన్నారు, అసలు ఎందుకు ఆ టాపిక్ వచ్చింది? డే 1 నాకు మస్తాన్ పరిచయం అయినప్పటికీ కూడా ఐ టోల్డ్ హిమ్ ఐఎమ్ మ్యారీడ్. ఒక ఫ్రెండ్ అలాగే పరిచయం అయింది, ఇంకా అంతే. యు ఆస్క్ హిమ్ దట్. యా ఓకే. మస్తాన్, రాజ్ తరుణ్ ఎందుకు మీ మీద ఎలిగేషన్ వేస్తాడు? ఎందుకంటే ఇంకా చాలా మంది ఉండొచ్చు, కానీ ఎందుకు పర్టికులర్గా మస్తానే అంటే? Maybe just to divert the whole case, what's happening between Raj and Anvika. I think maybe it may be the reason, possible reason. Just to divert the real case. I mean, the real case is what's happening, the fight between Raj and Anvika, right? So Anvika ante so యా సార్, అప్పుడు నేను షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత. yeah, Lavanya. ఓకే ఓకే. మీకు లావణ్యకి ఎప్పటి నుంచి పరిచయం మస్తాన్? అంటే I mean 2022 అక్టోబర్ లో నాకు పరిచయం. అంటే నేను ఒక సాఫ్ట్వేర్ ఒకటి తయారు చేసాం అనమాట, మ్యూజిక్ ప్లాట్ఫామ్. ఓకే. సో ఆ మ్యూజిక్ ప్లాట్ఫామ్ కి నాకు మ్యూజిక్ ఆర్టిస్టులు కావాలా, అంటే మ్యూజిక్ ప్రొడ్యూస్ చేసే ఆర్టిస్టులు కావాలా. సో దానికి సంబంధించి నేను ఒక ఫ్రెండ్ ని అడిగితే, సో హీఈస్ ఇంటూ మూవీస్, అంటే ఐ మీన్ మూవీ సర్కిల్ అవన్నీ ఉన్నాయి కాబట్టి, సో అలా ఇంట్రొడ్యూస్ చేసిన కొంతమందిలో లావణ్య ఒకళ్ళు అనమాట. సో మీకు రాజ్ తరుణ్ ఎప్పుడు పరిచయం మీకు మస్తాన్? అది లావణ్య నుంచే పరిచయం అనమాట. లావణ్యనే పరిచయం చేసింది రాజు నా హస్బెండ్ అని. ఓకే, హస్బెండ్ అని పరిచయం చేశారు. సో మీ ముగ్గురు కలిసి ఎప్పుడైనా బయటకు వెళ్ళడం కావచ్చు, అంటే ఫ్రెండ్లీగా ఉన్న నేచర్లో సో బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఆ టైంలో రాజ్ తరుణ్ అయినా షేర్ చేసుకున్నారా మీతో ఇష్యూస్ సంబంధించి? లేదు అసలు ఎప్పుడు అసలు ఎటువంటి ఇష్యూస్, అంటే అంత ఎక్కువ ఇష్యూస్, పర్సనల్ ఇష్యూస్ కానీ అలా ఏం మాట్లాడుకోం. ఏదైనా సబ్జెక్ట్ ఇలాంటి, అంటే ఏదైనా మూవీ రిలేటెడ్ స్టఫ్ ఇలాంటిదైనా, అంటే మేము ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా తయారు చేస్తున్నాం అనమాట. ఓకే. సో కొంచెం మూవీ రిలేటెడ్ వీళ్ళు కొంచెం అలా అంత మించి నాకు వేరే ఎక్కువ ఏముండదు పర్సనల్ గా. అంటే మీరు లావణ్య రిలేషన్ అనే అంశం తను అక్కడ స్ట్రెస్ చేశాడంటే తనకి ఎప్పుడైనా ఈ క్వశ్చన్ మీ ముందు రైజ్ చేశాడా? ఎప్పుడైనా మీరు రిలేషన్ ఉన్నారా లేకపోతే ఫ్రెండ్సా? నెవర్ నాట్ ఈవెన్ వన్స్. ఓకే, బట్ ఇంట్రెస్టింగ్, అంటే లావణ్య మస్తాన్ అన్నట్టుగా, అండ్ దట్ వాట్ ఎవర్ హీ సేయింగ్ ఇస్ ఫ్యాక్ట్ సార్. బట్ ఎందుకు మరి తనకు అనుమానం వచ్చింది? సార్ యాజ్ ఐ సెడ్ మాకు కేసు ఉంది, అండ్ దాని తర్వాత కూడా ఎవరు అంటే నేను అలోన్ అయ్యాను సార్. సో ఇప్పుడు ఎవరైతే ఒక కేసు అనేది ఒకటి ఉంది. ఓకే. సో ఆ కేసు కూడా ఆల్రెడీ కాంప్రమైజ్ మేము ఫైల్ చేసాము. అది సూన్ గోనా బి సెట్, అంటే కాంప్రమైజ్ అయిపోయింది అనమాట. అండ్ అది ఇంకొంచెం దట్స్ ఇన్ ద ప్రాసెస్ యాక్చువల్ గా అంతే. కానీ ఆ రోజు తను మాట్లాడుతున్నప్పుడు ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, దాంట్లో తను చీటింగ్ అనే ఒక అంశాన్ని కూడా ప్రస్తావించాడు. సో అది ఈజ్ ఇట్ ట్రూ మస్తాన్? అదే ఆ ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడుతున్నా నేను. దాన్నే మేము కాంప్రమైజ్ మేము ఫైల్ చేసాము ఆల్రెడీ. ఓకే ఓకే. సో సూన్ అది కాంప్రమైజ్, అంటే ఇంకా కోర్ట్ ప్రాసెస్ లో ఉంటది కదా, సో ఇట్స్ గోనా బి లిటిల్ డిలే. అంటే ఈ మంత్ అది కూడా సాల్వ్ అయిపోయింది. సో ఎవరైనా ఎప్పుడైనా మస్తాన్ అంటే ఒకళ్ళ మీద ఎలిగేషన్ వేసినప్పుడు వెంటనే మనకి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రాజ్ తరుణ్ ఎస్ లావణ్యతో మీకు రిలేషన్ అనే మాట అనగానే రాజ్ తరుణ్తో మాట్లాడే ప్రయత్నం చేస్తారా ఇష్యూ తర్వాత? లేదు నేను అసలు మాట్లాడలేదు. అంటే రాజ్ ఫోన్ లో నా నెంబర్ మరి బ్లాక్ లో ఉందేమో, ఎప్పుడు కలవదు అనమాట. అంటే మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా?
ఎప్పుడు అసలు జరగలేదు, అసలు ఎప్పుడు ఫైట్ అనే కానీ ఎప్పుడు బ్రో అనే అలాంటి ఒక రిలేషన్ ఉండేది తప్పితే అంత మించి వేరే ఏముంటుంది, జస్ట్ బ్రో రిలేషన్. ఓకే, సో ఇందాకలా మీరు ఒక మాట అన్నారు, లావణ్య రాజ్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారని చెప్పి. సో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, లైక్ వైఫ్ అండ్ హస్బెండ్గా కలిసి ఉన్నారని చెప్పి మీకు ఏమైనా అనిపించింది ఎప్పుడైనా, లేకపోతే ఆ ఆధారాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర అసలు దానికి సంబంధించిన ఏమీ లేదు. అదే నాకు అంత క్లోజ్ కూడా కాదు అసలు యాక్చువల్ గా. ఓకే, ఈ నా పర్సనల్ అంటే నా ప్లాట్ఫామ్ కి సపోర్ట్ కోసం అని నేను అలా వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత తనకేదో ఈ ఇష్యూస్ అన్నేమో గానీ యాక్చువల్ గా అయితే నాకు రాజ్ కి లావణ్య మామూలుగా ఎటువంటి ఫైట్ గానీ లేదు, ఎటువంటి రిలేషన్షిప్ అసలే లేదు. అండ్ అసలు ఎప్పుడు అలా ఐ మీన్ మీరు అనుకున్నట్టు ఏమైనా ఫిజికల్ అంటే అసలు అలాంటిది అయితే ఏమీ లేదు. ఓకే, సో ఇక్కడ రాజ్ లావణ్య కూడా చెప్తున్నాను, మేము మొన్నటి వరకు కలిసి ఉన్నామని చెప్పి లావణ్య అంటుంది. కానీ రాజ్ అంటుంది ఏంటంటే లేదు మేము బ్రేకప్ అయ్యి చాలా రోజులైంది చెప్పి రాజ్ చెప్తున్న పరిస్థితి. సో వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అని చెప్పి మీకు ఎన్ని రోజులు అనిపించింది? లైక్ వీళ్ళు కాస్త సపరేట్గా ఉన్నారని చెప్పి ఇప్పుడు అనిపించిందా మీకు? అసలు అలా ఏం అనిపించలేదు. అంటే నాకు అవన్నీ ఎక్కువ తెలియదు, మనకి అంత డీప్ గా నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలా. అంటే వాళ్ళు మామూలుగానే మాట్లాడుకుంటారు, కొట్టుకుంటూ అంటే అంతే క్యూట్ గా లాగా అనమాట, అలా ఉంటారు అన్నమాట. ఒక చిన్నగా లైక్ తిట్టుకుంటా కలుసుకుంటా కొట్టుకుంటా మాట్లాడుకుంటా నవ్వుకుంటా అలా ఉంటారు. రైట్, ఇన్వాల్వ్ అవ్వకూడదులే మేము అని. సో ఇప్పుడు ఈ ఇష్యూ జరిగిన తర్వాత మీకు తను అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేశారు, మీరు తనతో అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేశారు? ఎందుకంటే మస్తాన్ నేమ్ని రాజ్ తీసుకున్న తర్వాత తనతో మాట్లాడారా మస్తాన్తో మీరు, లావణ్య? అదే అండి, యాజ్ ఐ సెడ్ మాకు ఇష్యూస్ 1-2 కాదు 3-4 ఉండడం వల్ల. ఓకే, నేను రాజ్ యా అంతే. అండ్ మస్తాన్ పేరు కూడా తను ఈ రకంగా వాడేది రీసెంట్ టైమ్స్ నుంచే. అసలు అంటే నేను ఎలాంటి పర్సన్ కూడా తనకి కూడా తెలుసు, కానీ మరి నన్ను మరి అదే నేనైతే మేబీ కేసు ఏమన్నా డైవర్ట్ అవ్వడానికో లేకపోతే మేబీ సమ్ అదర్ రీజన్, అది నాకు యాక్చువల్గా నాకు తెలియదు. నేను రాస్తా మాట్లాడడానికి ట్రై కూడా చేయలే. ఓకే, కానీ మీరన్న మాట ప్రకారం ఒకవేళ అనుకుంటే రాజే, ఎందుకంటే మీ ఇన్ఫాక్ట్ మస్తాన్ చెప్పినా మీరు చెప్పినా ఇప్పుడు మాకు ఇష్యూస్ లేవు, ఎప్పుడు తనకు అలాంటి డౌట్ క్వశ్చన్ రైజ్ కాలేదని చెప్పిన సందర్భంలో ఒక్కసారిగా పేరు తీసుకొచ్చినప్పుడు తనంతా తానుగా అన్నాడని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనుకుంటున్నారా రావణి? అంటే ఇప్పుడు గొడవ పడడానికి కూడా రీజన్ కావాలి అండ్ మనిషి కూడా కావాలి కదా. ఇప్పుడు ఎవరుంటే వాళ్ళ పేరు చెప్పేవాడేమో, మరి మేబీ మస్తాన్ కాకుండా ఇంకెవరైనా ఉంటే వాళ్ళ పేరు కూడా వచ్చేదేమో అలా. అంటే ఇప్పుడు బయటకు వెళ్తున్నాను అంటే ఇంకా మరి మాట్లాడుతున్నాను అంటే పేరు తీసాడేమో మరి. సో మస్తాన్ పేరు వచ్చిన తర్వాత అఫ్కోర్స్ మీరు కాంటాక్ట్లో ఉంటారు, రాజస్థాన్కి కాల్ చేస్తారు, ఎందుకు మస్తాన్ పేరు తీసుకొచ్చావని చెప్పి? అంటే అయ్యేది ఐమ్ సారీ అని కొంతసేపు తర్వాత మళ్ళీ సారీ అని మళ్ళీ వదిలేసేవాడు అంతే. సో ఇది ముందు కూడా జరిగింది మీకు మస్తాన్ ఇష్యూ అనేది, మధ్యలో కూడా వచ్చింది అంతే సార్. ఇప్పుడు ఎప్పుడైనా కోపంలో ఉన్నప్పుడు గొడవ అవుతున్నప్పుడు ఎత్తుతాడు, ఇట్ విల్ ఎండ్ ఆఫ్ అంతే. రైట్, మస్తాన్ ఇన్ఫాక్ట్ ఇందాక నేను అడిగిన క్వశ్చన్ మళ్ళీ మీకు రాజ్ తరుణ్ మీ పేరు తీసుకొచ్చినప్పుడు అఫ్కోర్స్ ఎవరికైనా కోపం వస్తుంది, ఎందుకంటే సంబంధం లేని ఇష్యూలో